ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము మన ధ్యానాంశం ఏంటంటే యోహాను సువార్త 15 నుంచి 16 వచనాలు చదువుకుందాం. చదవండి అమ్మా, బైబిల్లో చక్కగా చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఒక్కడే చూసావా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అంటే అర్థం ఏంటి సార్? బాగా వినండి. నాలో ఫలించడం అంటే ఏంటంటే తండ్రి దగ్గర నుంచి ఆయన ఏమేమైతే పొందుకున్నాడో ఆ పొందుకున్నవన్నీ మనకి చెప్పాడు. యేసయ్య చెప్పినప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా విని వాటిని ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయనలో మనం ఫలించినట్టే. ఎవరైతే ఆయన చెప్పిన మాటలు వినరో, వాటి ప్రకారం నడవరో వాళ్ళు ఫలించినట్టు. వాళ్ళు అట్టి వాళ్ళు ఏమవుతారు? నాలో ఫలింపుని ప్రతి తీగన ఆయన ఏం చేస్తాడు? ఏరి పారేస్తాడు అవుతాడు. ఆ విధంగా ఉన్న పనికిరాని తీగల్లాగా ఉండకూడదు, ఫలించే తీగల్లాగా ఉండాలి మనం. యేసయ్య మనకి చెప్పినవన్నీ జాగ్రత్తగా విని మంచి మార్గంలో నడుచుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఫలించే ఛాన్స్ మనకి ఉంటుందని బైబిల్లో క్షుణ్ణంగా చెప్తుంది. నెక్స్ట్ చదవమా. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయ. చూసారా? ఇంకా ఎక్కువగా మనం ఫలించాలని మనలో ఉన్నవే పనికిరాని తీగలు అంటే ఏంటంటే, పనికిరానివి అంటే ఏంటంటే మన దురాలవాట్లు, దురాలోచనలు, మోసక్రియలు, పాపపు ఆలోచనలు, వ్యభిచార క్రియల్ని ఆయనలోనికి ఎప్పుడు వచ్చామో ఇవన్నీ ఆటోమేటిక్గా కట్టడిలోకి వచ్చేస్తాం. యేసయ్యలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. నిజంగా యేసయ్యని నమ్ముకున్నాడు, నిజంగా బైబిల్ని పార్టిసిపేట్ చేసినాడు, నిజ జీవితంలో వాటిని క్షుణ్ణంగా పాటించినాడు, ఖచ్చితంగా వీటన్నిటినీ వదిలేసి యేసయ్య తట్టే చూస్తాడు. చూసినందువలన ఆయనలోనూ పాపం ఉండదు కాబట్టి ఎప్పుడు దేవుని పోకడలు, దేవుని కార్యక్రమాల మీద శ్రద్ధ నిలుపుతాడు. దానికి సాదృశ్యం ఏంటంటే అతడు చేసే దేవుని యందు భక్తి గల కార్యక్రమాలే ఆ గడిచిన కాలంలో చేసిన తప్పులన్నీ వదిలేశాడు అనడానికి సాదృశ్యం అన్నమాట. సో అందుకనే యేసయ్య చెప్తున్నట్టు ఆయనలో ఫలించే తీగగా ఉండాలనుకుంటుండ్రా, ఫలించలేని తీగగా ఉండాలనుకుంటుండ్రా? ఫలించే తీగగా ఉండాలంటే మనము బైబిల్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదువుకొని, బైబిల్ ఏం చెప్తుంది? అందరికీ మేలు చేయమని చెప్తుంది. మంచికి మంచి చేయండి, చెడుకి కూడా మంచి చేయండి. ఆటోమేటిక్గా చెడు చేసినోడు కూడా మంచిగా మారే ఛాన్స్ ఉంది. అందుకని నేను చెప్పిన మాటల్ని మీరు అర్థం చేసుకుని ఆ మార్గాల్లో నడుచుకోవాలని బైబిల్ గ్రంథం ద్వారా మనకి యేసయ్య తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చదవమ్మా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేనును నిలిచియుందు. నాకు మనం ఎవరి దగ్గర నిలిచి ఉండాలట? మనుషుల దగ్గర కాదు, గొప్పల దగ్గర కాదు, దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ కట్టలను మర్చిపోకుండా దాన్ని పట్టుకొని ఆ మార్గాల్లో నడుచుకొని ఉండడమే దేవుడిని విడిచిపెట్టకుండా ఉండడం అనమాట. అంతేగాని దేవుడిని వదిలేసి మన ఇష్టానుసారంగా జీవిస్తుంది దేవుని చిత్తానుసారంగా ఉండడం కాదు. నెక్స్ట్ చదవపా. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చూసారా? ఫలించేవారు ఎలాగుంటారంటే ఆయనలో ఫలించాలి అంటుండు.
లోకంలో ఫలించవసరం లేదు, లోకంలో ఫలించింది అంతే సంగతి అయిపోద్ది. లోకంలో ఫలించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అబద్ధాల ద్వారా, మోసాల ద్వారా, అక్రమ కార్యక్రమాల ద్వారా చాలామంది చాలా విధాలుగా జీవించేస్తూ ఉంటారు. అవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది ఏంటి? దేవుని పట్టుకొని దేవుని పాదాలు పట్టుకోవడమే శాశ్వతమైన మనకు ఉపయోగపడే విద్య. ఇంకా ఏ విద్యలు కూడా వీటి ముందు పనికిరావు. సృష్టికర్త అయిన దేవుడు కాలు పట్టుకొని ఆయన చేతిలో పడ్డమే మనుషులందరికీ మంచిది. వితౌట్ దేవుడితో మనం ఏమీ సాధించలేము. విత్ గాడ్తోనే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకని మేము ఇప్పుడు కూడా దేవుళ్ళో నిలిచి ఉండాలనేదే ఆయన కోరుతున్న మనకి. అంటే ఒక ద్రాక్ష తీగ ఆ చెట్టులోనూ ఉండకపోతే ఆ తీగే పక్కకి జరిగిపోయి ఫలించేస్తుంటే ఫలిస్తుందా? ద్రాక్ష చెట్టులోనూ ఆ తీగే ఉంటుంది, ఒక తీగ. ఆ తీగే వేరైపోయి ఫలించమంటే, బాగా పండమంటే ఎక్కడ పండుతుంది? కాపు కాయలేదు. ఆ తీగ అనేది ద్రాక్ష చెట్టుకి ఆనుకొని ఉంటేనే, దాంతో మిళితమై ఉంటేనే అది మంచిగా సాగుతుంది, పెరుగుతుంది, తర్వాత ఫలించుతుంది, అంటే ఫలములు కాస్తుంది. ఆ ద్రాక్ష చెట్టు నుండి ఆ తీగ వేరైపోయిందంటే అది ఎందుకు పనికిరాకంట పోతుంది. అలాగే మనము కూడా ఫలించాలంటే లోకంలో కాదు, లోకంలో అనేకమైన ఫలింపులు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. ఆ ఫలింపులు మనకే అవసరం లేదు. అలెగ్జాండర్ దగ్గర నుంచి చాలామంది ఏదో ఫలించారు లోకంలో. చివరికి వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ ఫలింపే కాదు, నిజమైన ఫలింపు దేవుని దగ్గర ఉందని అర్థం చేసుకున్నారు పాపం వాళ్ళు కూడా. సో ఈరోజు మనం కూడా చాలామంది తెలుసు ఈ విషయం, తెలిసిన అర్థం చేసుకోరు. అదే చేయడానికి మళ్ళీ అదే తప్పులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎంతోమంది చెప్తారు, ఎంతోమంది పెద్దోళ్ళు అందరూ చెప్తున్నారు ఈ విధంగా ఉండకూడదు. మనిషి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అనేది పనికిరాదు. అత్యాశతో మనకేమి ఇది ఇక్కడ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరము దేవునికి లోబడి బ్రతకాలనేది అర్థం చేసుకోవాలి. అంతా దేవుందే, ఇక్కడ మనదేమీ లేనే లేదు. మనం ఎలాగ వచ్చామో అలాగనే అక్కడికి లాగేస్తాడు. కనుక ఇది విషయం అర్థం చేసుకుంటే ఎవరు కూడా అన్యాయము, అక్రమాలు, మోసాలు, వ్యభిచారాలు చేయడానికి అడుగు ముందుకు వెయ్యారు. అనవసరంగా అలాంటి పిచ్చి పనులు చేయకుండా దేవుడు ఏది చెప్పాడో అది మనం గుర్తుపెట్టుకొని దాన్ని నిత్యము పాటించాలి. అప్పుడే మనకి నిత్యజీవం అనేది దక్కుతుంది. దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు వాక్యానుసారంగా జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు బైబిల్ చదవడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడము, మన పిల్లలకి నేర్పడం, మన తెలియని వాళ్ళకి చెప్పడము, ఇదంతా దేవుని పనుల్లో, దేవుని కార్యక్రమాల్లో భాగమే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇంత బంగారం సంపాదించుకుంటే ఏమన్నా ఇదే శాశ్వతం? అదే ఒక 1000 ఇల్లులు కట్టుకుంటే నీకేమైనా ఉండిపోతాయి? 1,00,000 ఎకరాలు ఉంటే నువ్వేమైనా పెద్ద ఏమైనా తింటావా? ఏమీ లేదు. అందరూ ఎంత తినాలో అంతే తింటారు. ఆ 3 పూటలు తప్పించి 6 పూటలు ఎవడూ తినలేడు. కనుక అనవసరమైన పోకట్లు పోకుండా ఉన్న దాంట్లో సర్దుకొని చక్కగా దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడే ఇచ్చాడు కాబట్టి దానిలోనూ తృప్తిగా జీవించడం అనేది మంచి, దేవుడు నేర్పిన మంచి. దానికి మించినది చెడే అంటారు. సైతాన్ లక్షణాలు ఏంటంటే అక్రమాల ద్వారా, అన్యాయాల ద్వారా కొట్టేయడం. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఈరోజు నువ్వు కొట్టిస్తే రేపు నీ దగ్గర నుంచి ఇంకోవడం కొట్టేస్తాడు. అది గుర్తుపెట్టుకోవడం. సో నెక్స్ట్ చదువు సార్. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేనును ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అర్థమైందా? ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు కూడా వాళ్ళ దగ్గర ఆడి సైడే దృష్టి ఉంచుతాడు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి మీద దృష్టి పెట్టిండో అక్కడ ఏమంటుంది బైబిల్? వాడు బహుగా ఫలించును. ఇంకేం కావాలయ్యా? ఇంకేం కావాలమ్మా చెప్పండి మీకు? అంతే కదా, దేవుళ్ళు ఉంటే కదా ఫలింపు. లోకానుసారమైన ఫలింపు వద్దు.
ఎన్నో ఉన్నాయి, సంపాదన మార్గాలు చాలా ఉన్నాయి. వాటి వల్ల నీకు ఉపయోగమేమి? ఎంత సంపాదించినా నువ్వు తినేది మాత్రం ఇంతే కనుక అనవసరమైన పోకళ్ళకి వెళ్ళకూడదు. నువ్వు బతికేది 1000 సంవత్సరాలు బతకలేవు, కానీ పట్టుమని 100 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా బతుకుతారని చెప్పలేవు. ఆ దమ్ము కూడా ఎవరికి లేదు భూమి మీద. కనుక పుట్టించేది ఆయనే, లేపేసేది కూడా దేవుడే. ఈ ఉన్న మధ్యకాలానికి నువ్వు ఎందుకు అనవసరమైన గింగిరాలు తిరుగుతూ ఉంటావంటే ఆ గింగిరాలు మానేసి ఇచ్చిన దేవుడిని స్తుతించి, ఒకవేళ నీకేమైనా ఎక్కువ ఇచ్చి ఉంటే దాన్ని నలుగురికి ఉపయోగకరంగా చేసి ఉన్నప్పుడే నీ జన్మకి సార్థకత దేవుడు ఇస్తాడు. ఆ నరకంలోకి పోకుండా తప్పింపడతావు. అంతేగాని అనవసరమైన పోకడలతోనే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో నేను అది సంపాదించాను ఇది సంపాదించానని ఎప్పుడూ ప్రలోభ పడకండి. దానివల్ల ఉపయోగమేమీ లేదు. ఎవరైనా అట్టి ప్రలోభాలు, మోసం చేయడానికి ప్రలోభాలు, చెడగొట్టడానికి ప్రలోభాలు, అన్యాయం చేయడానికి ప్రలోభాలు పెట్టినా ఆయన దగ్గరికి వెళ్ళకండి. మోసపోకుడి దేవుడు విక్రింపబడు. మనుష్యుడు ఏం విత్తునో అదే కోస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే మంచి చేస్తావో ఆ మంచి రేపు నీకు జరుగుతుంది. ఈరోజు ఏదైతే చెడు చేసావో ఆ చెడే నీకు రేపు దాపురిస్తుంది. కనుక అలాంటి చెడ్డ పనులు మానేసి దేవునిలోనూ కరెక్ట్గా మనము బ్రతకడానికి మనకి ఇచ్చిన 60, 70, 80, 90, 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల్లోనూ నిన్ను ఏదో పుట్టించిన ప్రతి మనిషిని మళ్ళీ తీసుకుంటాడు. కాబట్టి ఈ లోపు మనం ఇక్కడున్న కాలంలో, ఈ మధ్యకాలంలో పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఉన్న కాలంలోనే దేవుడు జడ్జిమెంట్లోకి తీసుకొస్తాడు. ఎందులో తీసుకుంటాడా? జడ్జిమెంట్లో తీసుకుంటాడు. ఈ జడ్జిమెంట్లోనూ ఆ జడ్జిమెంట్లో నువ్వు కరెక్ట్గా కనబడకపోతే మన పని కథం. అందులో నుంచి ఇంకెవడు నిన్ను తప్పించలేడు. కనుక జడ్జిమెంట్ అనేది ఉంది. కాబట్టి దేవునికి భయపడడం, భయభక్తులతో ఉండడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మన జీవితంలో ఫలింప. నీకేం కావాలో దేవుడికి బాగా తెలుసు. నాకంటే, నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే ఆయనకే బాగా తెలుసు. ఎందుకు అంటే నిన్ను నీ తల్లిదండ్రులకు ఇచ్చినోడే దేవుడు. కాబట్టి నీకేం కావాలో దేవునికి బాగా తెలుసు. కనుక నువ్వు ఏదైనా కావాలనుకునేటప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు, అందులో ఫలిస్తావు కూడా. నెక్స్ట్ చదవమ్మా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒక్క నిమిషం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది నా చిన్ననాటి నుండి చూస్తున్నా. యేసుప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది చూసిన. అలా అనవసరంగా ఎక్కడికి వెళ్ళిపోయారో మాసిపోయారు. వాళ్ళ పేర్లు అసలు ఇక్కడ కనబడట్లేదు భూమి మీద. సో దేవునికి వ్యతిరేకంగా ఉండి మనమేమీ సాధించలేము. సృష్టికర్త అందరికీ దేవుడే. అది నాకో నీకో కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే. అందుకని ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉందా లేదా? సో అందుకని మనం ఏం చేయాలంటే ఆ దేవుడిని, మనం ఆ దేవదేవుడిని, మహాదేవుడిని జాగ్రత్తగా భయభక్తులతో కొలిసినప్పుడు ఆయనలో ఉండి మాత్రమే మనం ఫలిస్తాం. వేరేగా ఉన్న ఫలించేస్తాం నాకు తెలుసు అని అంటే లాభం లేదు. ఆ లౌక్యము, ఈ లోకానుసారమైన లౌక్యత దేవునికి అవసరమో లేదే అవసరమే లేదు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. లోక జ్ఞానం ఎలాగ ఉంటుందంటే సైతానికైన పోకడలు ఎలాగ ఉంటాయి? సైతానికైన పోకడలన్నీ అన్యాయం, అక్రమం, దౌర్భాగ్యం, దుర్మార్గం ఇవే ఉంటాయి ఆయనకి. అదే దేవునిలోనూ మేలు చేయడం, మంచి చేయడం, దానం చేయడం, అందరికీ మేలు చేసే లక్షణాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుని గుణాలు. అలాంటి గుణాలు కలిగి ఉండాలి తప్పించి స్వార్థపూరితమైన గుణాలు మనలో ఉన్నట్టయితే ఈరోజే తప్పు లేదు, ఈరోజే తీసివేసాడు వాటిని. వాటి నుండి బయటకు వచ్చాడు. వాటి నుండి అలాంటి గుణాల నుండి బయటికి రండి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తప్పు చేయడం మానవ సహజం. అయితే దాన్ని దాచుకోకూడదు. ఇంకో తప్పుని ఇంకా దాచుకోవద్దు, ఒప్పుకోవాలి. తప్పులు చేసేయడం తప్పుగానే, తప్పులు చేయడము సహజం, మనిషి సహజ లక్షణం అది. కానీ ఆ తప్పుని నేను తప్పు చేశానని తెలుసుకున్న తర్వాత దాన్ని ఒప్పుకోకపోవడం ఇంకా డేంజర్. అలా ఒప్పుకునేటప్పుడు దేవుని దగ్గర కనికరము పొందుతావు. అలా ఒప్పుకోవాలి మనం. కనికరం మనం, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు,
ఆయన నన్ను క్షమించు 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 అని మొరపెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన కనికరంగా దేవుడు కాబట్టి ఏ ఆత్మని ఆయన అనవసరంగా నరకంలో తోసాడు. అక్కడ ఆత్మ తాలూకు తప్పులు ఉంటాయని తప్పించి ఆయన కోపంగానో ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయడు. కనుక నీ ఆత్మని నా ఆత్మని రక్షించుకోవాలంటే నిజదేవుడైన యేసయ్యను ఆయన చెప్పే పద్ధతుల్ని ఆ నియమాల్ని పాటించి ఎప్పటికప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే బైబిల్ ధ్యానం చేయాలి, బైబిల్ చదువుకోవాలి. చక్కగా చదువుకొని బైబిల్ అనేది నీది నాదే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషితున్న బైబిల్ ఇది అందరికీ అవసరం. ఈ బైబిల్ తగలెట్టేయాలని చాలామంది పరిగెట్టారు. ఆ పరిగెట్టులోనూ లేకుండా అయిపోయి వాళ్ళు. నేను చిన్ననాటి నుండి చూస్తున్నా బైబిల్ కాల్ చేసిన వాళ్ళు, బైబిల్ చింపేసిన వాళ్ళు, తొక్కేసిన వాళ్ళు వాళ్ళే లేరు ఇవాళ భూమి మీద. సో దేవునితో పెట్టుకొని ఎవరు కూడా ఎక్కువ కాలం జీవించడం చాలా కష్టం. కనుక నిశ్చింతగా మనం ఏం చేయాలంటే దేవుని యందు భక్తితో కూడిన జీవితాన్ని గడపడానికి అలవాటు చేసుకోవాలి. అది మనం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో దాన్ని చూసి మన పిల్లలు అలవాటు చేసుకుంటారు, మన భార్యలు అలవాటు చేసుకుంటారు, మన తల్లిదండ్రులు అలవాటు చేసుకుంటారు, మనకంటే పెద్దోళ్ళు అలవాటు చేసుకుంటారు. ఫస్ట్ మనం కరెక్ట్గా నువ్వు పార్టిసిపేట్ చేస్తే నీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు. నువ్వు చేయకుండా అందరినీ చేయమంటే మాత్రం ఎవడు చేయడు. దేవుడు నేర్పింది ఏంటంటే మంచిగా ఉండు, మంచి చెయ్యి. ఇదే దేవుడు మెచ్చే లక్షణం. అట్టి విధమైన దేవుని భగవంతులు యెహోవా దేవుడు నిరంతరం వేషానామములో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్ 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 ఆమేన్.